మీ పార్ట్నర్ గనక సెక్స్ చేస్తున్నప్పుడు అప్పుడే అయిపోయిందా అనే మాట గనక సెక్స్ చేసిన తర్వాత అంటే డెఫినెట్‌గా వాళ్ళకి సెక్స్‌లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు అని. ఇది రిపీటెడ్‌గా జరుగుతా ఉంది అనుకోండి. సెక్షువల్‌గా కలుస్తున్న ప్రతిసారి మీరు ఒక నిమిషం లోపలే సెవెన్ ఔట్ అయిపోతా, మీరు సాటిస్ఫై అయిపోతున్నారు. కానీ మీ పార్ట్నర్‌కి అంటే మీ వైఫ్‌కి ఆ ప్లెజర్ అనేది రావట్లేదు అనంటే స్లోగా వాళ్ళకి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ పోయిద్ది. సో, ఎవరైతే మగవాళ్ళు సెక్షువల్‌గా కలుస్తా ఒక నిమిషము దానికన్నా ముందే లేదా 2 మినిట్స్ కన్నా ముందే సెవెన్ ఔట్ అయిపోతుంటే డెఫినెట్‌గా మీ పార్ట్నర్‌తో ఒకసారి మీరు మాట్లాడండి. సెక్షువల్‌గా తను సాటిస్ఫై అవుతుందా లేదా? తనకు ఆ సెక్స్‌లో హ్యాపీనెస్, ఆ ప్లెజర్ అనేది వస్తుందా లేదా అనేది మీరు ఓపెన్‌గా డిస్కస్ చేయండి. ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు ఎట్లాగో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఎక్స్‌ప్రెస్ చేయకుండా చాలామంది సెక్షువల్‌గా చాలా ఇబ్బంది పడతా, ఇంట్రెస్ట్ లేకుండా పోతా, మీరు ఇబ్బంది పడతారు, మీ పార్ట్నర్ ఇబ్బంది పడతా ఉంటది. సో, ఓపెన్‌గా మీరు డిస్కస్ చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు చెప్తారు. సో, ఒకసారి మీరు ఎవరైనా సరే దంపతులు సెక్షువల్‌గా ఈ సీక్రెట్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడతా, సెక్షువల్‌గా కొంత డిస్సాటిస్ఫాక్షన్ లోనవుతుంటే, ఒకసారి గనక మీరు అపాయింట్మెంట్ తీసుకొని మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో మీరు ఎక్కడ వచ్చి కన్సల్ట్ అయినా, మీ సైడ్ నుంచి అసలు ఈ సీక్రెట్ స్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్‌కి కరెక్ట్‌గా రీజన్ ఏంటి అనేది 100% ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి డెఫినెట్‌గా సెక్స్‌లో మీ టైం పెరిగిద్ది. సెక్షువల్‌గా ఎక్కువ సేపు చేయొచ్చు. డెఫినెట్‌గా మీ పార్ట్నర్ కూడా సెక్స్‌లో ఎక్కువ సాటిస్ఫై అవుతారు. అండ్ వాళ్ళకి స్లోగా సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిద్ది. సో, ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థాంక్ యూ.